ఈ రోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి 8 మార్క్స్ మరియు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడండి, మీకు 8 మార్క్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. దీని యొక్క పీడిఎఫ్, ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఈ క్లాస్ తాలూకా హ్యాండ్ రైటింగ్ నోట్స్, సార్ క్వశ్చన్స్ చెప్తున్నారు సార్, మరి ఆన్సర్ చెప్పట్లేదు అని కామెంట్ సెక్షన్ తెలియజేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్తుంది ఏంటంటే, దీని యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు కావాలనుకుంటే, దీని యొక్క మెటీరియల్ మీకు కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతుందో కూడా వీడియో అనేది డిస్కస్ చేద్దాం. కాబట్టి చాలా ఓపికతో వినండి. సో చూడండి, దీంట్లో మీకు ఏవైతే క్వశ్చన్స్ మేము చెప్తామో ఇవే ఖచ్చితంగా వస్తాయి. 100 to 100% ఏవైతే క్వశ్చన్స్ చెప్తామో ఈ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఈ క్వశ్చన్స్ నుంచి బయట క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ కూడా రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెయిట్ చేయండి. సో ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ అందులో నుంచి వస్తుంది సార్ అని అంటే వేవ్స్ అనే చాప్టర్ నుంచి మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే, అయితే డాప్లర్ ఎఫెక్ట్ లేదా ఓపెన్ పైప్, అర్థమవుతుందా? అయితే డాప్లర్ ఎఫెక్ట్ లేదా ఓపెన్ పైపు లేదా క్లోజ్డ్ పైప్. వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ఎవరో స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని యొక్క పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. చూడండి, 8 మార్క్స్ క్వశ్చన్ ఫైవ్ వస్తుంది. అయితే డాప్లర్ ఎఫెక్ట్, ఓపెన్ పైప్ లేదా క్లోజ్డ్ పైప్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్టేషనరీ వేవ్స్, డాప్లర్ షిఫ్ట్. మీకు మ్యాక్సిమం దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఏమొస్తుంది, స్టేషనరీ వేవ్, క్లోజ్డ్ పైప్. ఈ రెండు కలిపి 8 మార్క్స్ అడుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడం ప్రయత్నించండి. సెకండ్ చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. దీంట్లో వచ్చే క్వశ్చన్ కిర్చాఫ్ లా. నెక్స్ట్ ఈ రెండు క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. కొంత మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ ఏంటి కిర్చాఫ్ లా. ఈ క్వశ్చన్ మాత్రమే ఇస్తాడు. దీంతో పాటు ఇవి కూడా ఇస్తాడు. కాకపోతే కొంచెం పెద్ద క్వశ్చన్, ఇవి కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనకి ఈజీగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే కిర్చాఫ్ లా. అర్థం కదా? సో 8 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ ఈ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమని చెప్పాను, ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్, స్టేషనరీ వేవ్స్, డాప్లర్ షిఫ్ట్, డాప్లర్ ఎఫెక్ట్. ఈ డాప్లర్ ఎఫెక్ట్ మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్, డిఫరెన్స్ బిట్వీన్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్. ఇది కూడా మీకు వస్తుంది. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. కాబట్టి దీన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. క్లియర్? నెక్స్ట్ స్టేషనరీ వేవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఏ క్వశ్చన్ అని చెప్పాను, కిర్చాఫ్ లా. నెక్స్ట్ న్యూక్లియర్ చాప్టర్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, న్యూక్లియర్ రియాక్టర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ 100% వస్తుంది. కాబట్టి దీన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. క్లియర్? నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, రే ఆప్టిక్స్. షార్ట్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ ఏంటి, రే ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, క్రిటికల్ యాంగిల్ లేదా రెయిన్బో. ఇక్కడ వచ్చి మార్క్ చేస్తుంది ఆల్రెడీ, రెయిన్బో. ఈ రెండు క్వశ్చన్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థమైనా? సో చూడండి, మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాయి. ఏంటి, అయితే న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ వస్తుంది, లేదా కిర్చాఫ్ లా క్వశ్చన్ వస్తుంది, లేదా కాదు ఖచ్చితంగా దీనిలో న్యూక్లియర్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కిర్చాఫ్ లా. క్లియర్? నెక్స్ట్ దీంట్లో స్టేషనరీ వేవ్, క్లోజ్డ్ పైప్. అంటే 3 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో క్వశ్చన్ వస్తుంది, దీంట్లో క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటిలో మీకు నచ్చింది చాయిస్ తీసుకోవచ్చు, మిగతా 2 క్వశ్చన్స్ రాసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ షార్ట్ ఆన్సర్కి వచ్చేసరికి రే ఆప్టిక్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్. దీనిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. అదేవిధంగా ఇంకేమడుతారు, డిస్టింగ్విషన్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్ అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో వచ్చేసరికి 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. ఇవి చేస్తే చాలు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ చాప్టర్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ కులిమ్స్ లా, నెక్స్ట్ గాస్ లా, ఎలక్ట్రిక్ డైపోల్. ఈ 2, 3, 4, 5 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ చేస్తే దీంట్లో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దీంట్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్. సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, అదేవిధంగా 5th క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ చేస్తే చాలు, దీని నుంచి ఒక 4 వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. దీంట్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బయోట్ సావర్ట్ లా, యాంపియర్స్ లా. అర్థం. సో బయోట్ సావర్ట్ లా అంటే ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ వస్తే 5th క్వశ్చన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్ ఎక్కువ ప్రిఫరెన్స్, ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ కోవండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వస్తే 5th క్వశ్చన్ వచ్చేస్తుంది కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 6th క్వశ్చన్ కొంచెం ప్రిపేర్ అవ్వండి, ఇది కూడా రావడానికి అవకాశం ఉంది. క్లియర్? నెక్స్ట్ వీటి నుంచి ఇంకొక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇందులో మీకు ఎడ్డీ కరెంట్స్ అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి క్వశ్చన్ చదవడం ప్రయత్నించండి. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎడ్డీ కరెంట్స్. నెక్స్ట్ యాటమ్స్ అనే చాప్టర్ నుంచి మనకి ఏ క్వశ్చన్ వస్తుంది సార్ అని అంటే బోర్స్ థియరీ ఖచ్చితంగా వస్తుంది. అర్థమైనా? మీకు యాటమ్స్ అనే చాప్టర్ నుంచి బోర్స్ థియరీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేయదు. ఈ చాప్టర్ నుంచి మీకు వచ్చే క్వశ్చన్ ఏంటి, బోర్స్ థియరీ. మీరు కరెక్ట్గా అప్లై చేసినట్టయితే ఇందులో ఉన్నవన్నీ బోర్స్ థియరీ. చూడండి, ఇది కూడా బోర్స్ థియరీ ఆఫ్ అటామిక్
స్పెక్ట్రమ్ అన్నాడు, ఇది కూడా బోర్స్ థియరీ క్వశ్చనే. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్, ఇది కూడా బోర్స్ థియరీ. అంటే ఈ టోటల్ మీకు బోర్స్ థియరీ వస్తే మొత్తం బోర్స్ థియరీ క్వశ్చన్సే, కాబట్టి ఇందులో నుంచి మీకు బోర్స్ థియరీ క్వశ్చన్ మాత్రం వస్తుంది. ప్రిపేర్ అవ్వడం ప్రయత్నం చేయండి. వీటి నుంచి దాటి ఇంకొక క్వశ్చన్ కూడా రాదు. నెక్స్ట్ సెమీ కండక్టర్స్, దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ రెక్టిఫికేషన్. నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే నాండ్ గేట్స్ అండ్ నార్ గేట్స్. అర్థమైనా? సో ఇవి 4 మార్క్స్ కోసం మీరు చదవాల్సిన ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీని నుంచి మీకు అవుట్ ఆఫ్ 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో చూడండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీని తాలూకు నోట్స్, హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే అక్కడి నుంచే మీరు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ యొక్క లింక్ని యూజ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనం డైలీ చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే బ్లూ ప్రింట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క అన్నీ మీకు ఫ్రీగానే టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతాయి. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మోడల్ పేపర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే, ఆల్ సబ్జెక్ట్స్ అంటున్నారు కాబట్టి అమౌంట్ ఎంతో అని అంటారు అనుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్టు ఒక స్క్రీన్ షాట్. ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైనా? సో ఈ యొక్క ఆఫర్ని అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటూ, ఇంతవరకు మీరు వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.